రేవంత్ రెడ్డి సొంతంగా ఎలక్షన్ అఫిడవిట్ ని ఫిల్ చేస్తే తాను దేనికైనా రెడీ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు కేటీఆర్. జీవితంలో ఒక పోటీ పరీక్షను రాశాడా, పోనీ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడా అని రేవంత్ రెడ్డిపై కౌంటర్ల మీద కౌంటర్లు విసిరారు. నకలు కొట్టి పాస్ అయినోడివి, గోడల మీద సున్నం వేసుకుని బ్రతికినోడివి, పిల్లల గురించి నీకేం తెలుసు, ఎంతసేపు పిల్లల మీద ఏడవడమేనా అంటూ ప్రెస్ మీట్ లో ఫుల్ ఫైర్ అయ్యారు. ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్, వాళ్లకు జాబ్ అప్లికేషన్ నింపడం కూడా రాదు అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన షాకింగ్ ఈ కమెంట్స్ పై తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు రగిలిపోతున్నారు. అండ్ ఇంకొక సైడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఒక నిరుద్యోగి సూసైడ్ అటెంప్ట్ చేయటం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన రోస్ట్ కౌంటర్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రెసెంట్ తెలంగాణలో నిరుద్యోగులు గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పై చేసిన కొన్ని కామెంట్స్ రీజన్ అన్నమాట. ఇయర్లీ 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి కనీసం ఒక జాబ్ అప్లికేషన్ కూడా సొంతంగా ఫిల్ చేయడం రాదు అని రేవంత్ కామెంట్స్ చేశారు. అంతేకాదు స్టూడెంట్స్ ని క్రిమినల్ వేస్ట్ ని తక్కువ చేసి మాట్లాడడం పెద్ద రచ్చకు దారితీస్తుంది. పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ పై నిరుద్యోగులు క్వశ్చన్ చేస్తే ఎంట్రీని తాగి రావండి అన్నట్లు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ అండ్ నోటిఫికేషన్స్ రాకపోవడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం ముదిగొండ మండలానికి చెందిన వేణుకుమార్ అనే నిరుద్యోగి ఆత్మహత్య యత్నం చేశాడు. గ్రూప్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న అతడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అవుతున్నా సరే జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇయర్లీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తే కష్టపడి గెలిపించాం, బట్ ఇప్పుడు కనీసం పట్టించుకోవటం లేదు అని తన సూసైడ్ నోట్ లో తన ఆవేదన వ్యక్తం చేశాడు వేణుకుమార్. మా అమ్మ మానసిక వికలాంగురాలు, నాన్న హెల్త్ బాలేదు, నేనే చూసుకోవాలి, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు అంటూ ఆ లేఖలు రాసుకొచ్చాడు. తన సూసైడ్ నోట్ ని భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వరకు చేర్చాలని రిక్వెస్ట్ చేశాడు. హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వేణుకుమార్ ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా బీఆర్ఎస్ లీడర్లు పరామర్శించారు. ఇక ఆ ఇన్సిడెంట్ పై రంగంలోకి దిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మాస్ రేంజ్ లో రోడ్స్ తో విరుచుకుపడ్డారు. వేణుకుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదు, కాంగ్రెస్ అసమర్థ పాలనపై రాసిన ఛార్జ్ షీట్ అని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అమెరికాలో ఐటీ రంగాన్ని శాసిస్తున్న మన తెలంగాణ ఇంజనీర్లను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా, అసలు నీకు ఆ అధికారం ఎక్కడిది అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సొంతంగా తన ఎలక్షన్ అఫిడవిటీ అయినా నింపగలడా, అలా నింపితే నేను ఏ ఛాలెంజ్ కైనా రెడీ అంటూ మాస్ గా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. లైఫ్ లో ఒక పోటీ పరీక్ష రాయలేదు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు, నకలు కొట్టి పాస్ అయినోడివి, గోడల మీద సున్నాలేసుకున్న నువ్వు పిల్లల చదువుల గురించి మాట్లాడతావా అని కేటీఆర్ రేవంత్ ని కంప్లీట్ గా రోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి అన్న క్రిమినల్ వేస్ట్ పదాన్నే రివర్స్ లో తిప్పుతూ కేటీఆర్ స్ట్రాంగ్ పాయింట్స్ ని రేస్ చేశారు. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయటం క్రిమినల్ వేస్ట్, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్ అని కౌంటర్ ఇచ్చారు. ప్రగతి భవన్ ఉండగా 200 కోట్లతో జూబ్లీహిల్స్ ప్యాలెస్ కట్టడం, 100 కోట్లతో మెస్సీతో ఫుట్బాల్ ఆడించడం, కేసీఆర్ ని తిట్టడానికి ప్రజల డబ్బుతో సభలు పెట్టడమే అస్సలైన క్రిమినల్ వేస్ట్ అని ఎండగట్టారు. కేసీఆర్ హయాంలో ఒకేసారి 48,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం 7,000 ఉద్యోగాలతో నిరుద్యోగులను మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. సో ఫైనల్ గా రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి స్పందించి నిరుద్యోగి రాసిన సూసైడ్ లెటర్ కి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.